ఢిల్లీ ఉగ్రదాడిలో మరొకరిని అరెస్ట్ చేశారు హర్యానా పోలీసులు. ఖండ్వాలీలో రెడ్ కారును పార్క్ చేసిన ఫహీంను అదుపులోకి తీసుకున్నారు. ఫహీం ఉగ్రవాది ఉమర్ బంధువుగా గుర్తించారు. ఉగ్రదాడి కోసం ఈ కారును కూడా వాడాలనుకున్నారా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 6న ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్కు ప్లాన్ చేసిన ఉగ్రమూక ఇందుకోసం పాత కార్లను సేకరించినట్టు అనుమానిస్తున్నారు. ఒక్కో ఉగ్రవాది ఒక్కో కారులో పేలుడు పదార్థాలను తరలించి దాడులు చేయాలని ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. అందులో భాగంగానే ఈ కారును కూడా కొనుగోలు చేసి సీక్రెట్గా పార్క్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఢిల్లీ ఉగ్రదాడిలో మరో కారు పట్టుబడింది. ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీలో మూడో కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మహిళా డాక్టర్ షాహీన్ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్టుగా గుర్తించారు. యూనివర్సిటీ క్యాంపస్లో కారును స్వాధీనం చేసుకున్నారు. షహీన్ షహీద్కు ఇప్పటికే అరెస్ట్ చేశారు. లక్నోకు చెందిన షహీన్ పేలుడు పదార్థాలు ఆయుధాలు సమకూర్చుకోవడానికి నిధులు సమకూర్చుకుంది. షాహీన్ ఫరీదాబాద్లోని అల్ఫలా విశ్వవిద్యాలయంలో కొన్నేళ్లు పాఠాలు చెప్పింది. జైషే మహమ్మద్ సంస్థతో షాహీన్కు సంబంధాలున్నాయి. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ మహిళా విభాగం జమాతుల్ మెమీనాత్ కమాండర్గా బాధ్యతలు చూస్తోంది. అల్ఫలా యూనివర్సిటీలోని టెర్రరిస్టు డాక్టర్లంతా ఏకమై ఉగ్రదాడులకు ప్లాన్ చేశారు. షాహీన్ షహీద్ కారులో AK-47 రైఫిల్ను పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అల్ఫలా యూనివర్సిటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. ఢిల్లీ ఉగ్రదాడి ఘటనతో అల్ఫలా యూనివర్సిటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఉగ్రవాది ఉమర్ నబీతో పాటు మరో ముగ్గురు డాక్టర్లు యూనివర్సిటీలోని రూమ్ నెంబర్ 13ని ఉగ్ర కార్యకలాపాల కోసం వాడుకున్నట్టు అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. అది డాక్టర్ ముజమిల్కు చెందిన రూమ్గా గుర్తించారు. డాక్టర్లు ఉమర్ నబీ, ముజమిల్, ఆదిల్, షహీన్ సయీద్ ఆ రూమ్లోని సీక్రెట్గా కలిసేవారని, బాంబుల తయారీ, ఉగ్రదాడులకు సంబంధించి ఆ గదిలోనే చర్చించుకునేవారని చెబుతున్నాయి. బాంబ్ తయారీ కోసం యూనివర్సిటీ ల్యాబ్ నుంచి రసాయనాలను నొక్కేయాలని ప్లాన్ చేశారు. రూమ్ నెంబర్ 13 ల్యాబ్కు దగ్గరగా ఉంటుంది. దాంతో వీలైనప్పుడల్లా ల్యాబ్ నుంచి కొంత మొత్తంలో రసాయనాలను ముజమిల్, మహిళా డాక్టర్ షాహీన్ తీసుకెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. తర్వాత కెమికల్ను ఫరీదాబాద్లోని దౌజ్, టాగా గ్రామాల్లోని అద్దె స్థలాల్లో నిల్వ చేసినట్టు గుర్తించారు. ఇప్పటికే యూనివర్సిటీలోని డాక్టర్ ముజమిల్ రూమ్లో తనిఖీలు నిర్వహించారు. పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి సేకరించిన రసాయనాలను మరింతగా డెవలప్ చేసి పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించాలని అనుమానిస్తున్నారు పోలీసులు.